దేవుడు తన కార్యాన్ని త్వరపెడుతున్నాడు. రాకడ సమీపం అవుతుంది గనక మరి మనం ఇక నిద్రపోయేదానికి లేదు. రాత్రింబగళ్ళు కష్టపడి దేవుని పని చేయాలి. మన కోసమే మనం బతకడం కాదు, నశించిపోతున్న అనేక ఆత్మల రక్షణ కోసం ఇక మనం బతకాలి. అది యేసయ్య చిత్తం గనుక ఆత్మల కొరకు భారం కలిగి మనం ప్రయాసపడితే అది దేవుని కొరకు, దేవుని చిత్తం కోసం జీవించిన అనుభవంలోకి వస్తుంది గనుక ఇప్పుడు దైవజనుడు చెప్పినట్టు మన కోసం మనం బతకటం కాదు, ఎదుటివారిని రక్షించడం కోసం మనకు బ్రతుకునిచ్చాడు దేవుడని గుర్తించి ఇక కష్టపడాలి. ప్రతి సంవత్సరం విలువైందే. ఇక సంవత్సరం గడిచిందంటే రాకడ సమయం దగ్గర వచ్చింది అన్నట్టు. నేను చెప్తున్నాను, 2100 దాకా కూడా ఛాన్స్ లేదు. 2100 దాకా కూడా రాకడ ఆగదు. ఇప్పటికే 2020, 2100 దాకా ఆగిద్దేమో అనుకున్నారు. 2100 దాకా కూడా టైం లేదు, ఇంకా ముందే వచ్చేస్తాడు. ఏదన్నా అసలు ఆ క్లైమేటే కనపడట్లేదు అనుకుంటున్నారా? అనుకోకండి, నిద్రలో కూడా అనుకోకండి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలాగో కలుగుతుందో అలాగున మనుష్య కుమారుని రాకడ దినముండును అన్నాడు. కొన్ని సూచనలు ఇచ్చాడు ప్రకటన గ్రంథంలో, కొన్ని సంభవాలు ఇచ్చాడు. ఈ సంభవాలు జరిగినప్పుడు నేను వస్తున్నాను, సమీపంగా ఉన్నానని గుర్తుపట్టి జాగ్రత్త పడండి అని కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ సూచనలు చిన్నగా నెరవేరటం స్టార్ట్ అయింది. ఇక అది ఇంకా కొన్ని నెరవేర్పులు జరగాల్సి ఉంది. జరిగే దాన్ని బట్టి ఒక్కొక్కటి మీకు నేను సమాచారం ఇస్తా, నన్ను దేవుడు దీర్ఘాయువుతో ఉంచితే. ఒకవేళ అవకాశం లేదు అనుకుందాం, ఇవ్వకపోయినా నేను చెప్పగా విన్నటువంటి బిడ్డలైనా సరే మీకు అది బోధిస్తూ ఉంటారు. నన్ను ఉంచి దేవుడు ఆ రాకడ పర్యంతం ఉంచి మీకు హెచ్చరిక చేపిస్తే స్తోత్రం. ఒకవేళ నాకు ఇచ్చిన సమయం ఎంతవరకు నా చేతుల్లో లేదు, మీ చేతుల్లో లేదు, ఆయన చేతుల్లో కదా ఉంది. ఒకవేళ నా సమయం ముగించాడు అనుకో దేవుడు, నా తర్వాత తమ్ముళ్ళు, బిడ్డలు, ఆత్మీయ బిడ్డలైనా మీకు సమాచారం అందిస్తారు. విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఆ విషయాలన్నిటిని కూడా గైకుంటూ రాకడకు జాగ్రత్తగా సిద్ధపడాలి. మేము మాత్రం గ్యారెంటీ ఏముందిలే అన్న, నువ్వు పోతే మేము ఉంటాం అంటావా అని అనకండి. ఏమో చెప్పలేం కదా. ఒక దేవుని చిత్తం అయితే మన ఇద్దరిని ఉంచవచ్చు, మిమ్మల్ని ఉంచవచ్చు, నన్ను కూడా ఉంచవచ్చు. కాబట్టి ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా, ఉండేవాళ్ళు, నేనైనా మీదైనా. అయితే ఆ నెరవేర్పులు ఇప్పుడు స్టార్ట్ అయినాయి గనుక, ఇప్పుడు ఒక వైరస్ వచ్చింది, కొన్ని నెలలు, దాదాపు 6 నెలలు కంటికి కనబడింది ఒక వైరస్. 6 నెలలు ఇళ్లలోంచి బయటికి రానియకుండా ఇప్పటికి కూడా కొన్ని దేశాల్లో మళ్ళీ లాక్డౌన్ చేసుకొని కూర్చున్నారు. మరి ఏం చేస్తారు? మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతుంటే అది ఇప్పుడు పెట్టుకుంటారు కొంతమంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక వచ్చే రోజులన్నీ కూడా డేంజర్ రోజులు. ఏం రోజులు? ప్రమాదకరమైన దినాలు. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొకరు గుట్టకొక్కరై అనాథలై అరచే రోజు, చెట్టుకొకరు గుట్టకొక్కరై అనాథలై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. అది ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అది ఆ రోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయంకరమైన దినం, గొర్రెపిల్ల ఉగ్రత దినం. కాబట్టి ఇప్పుడు కొంచెం హడావుడి చేసి మళ్ళీ కొంచెం బ్రేక్ ఇచ్చింది కదా, కొంచెం తగ్గుముఖం పట్టినట్టుంది కదా. ఈసారి మళ్ళీ ఇంకొక విధమైన కౌంటర్తో వచ్చింది.
ఎలా జరిగిద్దో ఏమో, మనకేం జరగదులే అని ఎవ్వరూ అనుకోకూడదు. అందరూ జాగ్రత్త పడాలి. నిద్రమత్తు వీడి రాకడకు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధ జీవితాన్ని కోల్పోయిన వారు తిరిగి పరిశుద్ధ జీవితాన్ని సాధన చేయాలి. దేవునితో అనుబంధాన్ని తెంచేసుకున్న వాళ్ళు తిరిగి దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఆత్మీయ జీవితంలో అడుగంటిపోయిన వాళ్ళు తిరిగి ఆత్మీయ జీవితంలో మండునట్లు మళ్ళా జాగ్రత్త పడాలి. సువార్త ప్రకటించటం ఆపేసి ఆత్మల రక్షణ కార్యాన్ని జరిగించడాన్ని పక్కన పెట్టినటువంటి వ్యక్తులు తిరిగి రెండంతల అభిషేకం పొంది రెట్టింపు ఉత్సాహంతో మళ్ళా ఆత్మల సంపాదన కొరకు రేగాలి. ఆయన రాకడ సమీపం అవుతుంది. సమీపం అయ్యే కొద్దీ మనం జాగ్రత్త పడాలి. కాబట్టి ఒకవేళ దేవుడు నీకు అవకాశం ఇచ్చుంటే ఎన్ని విధాల ఛాన్స్ ఉంటే అన్ని విధాలా నశించిపోతున్న ఆత్మ రక్షించడానికి నీ వంతు ఎంతవరకు కష్టపడగలవో అంతవరకు పడు. కానీ ఒక్కటి ఖచ్చితంగా చెప్తాను, సంభవాలు అయితే స్టార్ట్ అయినాయి. ప్రకటనలో చెప్పినటువంటి సంభవాలు అయితే ప్రారంభమైనాయి. దానికి మొదటి గురుతు ఇది అని అచ్చంగా ఇతమిద్దంగా చెప్పలేకపోయినా ఒకటైతే కన్ఫర్మ్, మొన్న జరిగినటువంటి కరోనా ఇన్సిడెంట్ అనేది మాత్రం ప్రపంచ చరిత్రలో మొదటి సంగతి. అది ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో టోటల్ ప్రపంచమంతా అట్లా స్తంభించినటువంటి విధానం అనేది అయితే ఇదే చరిత్ర. 6 నెలల కాలం ఇలాంటివన్నీ ఇంకా అనేకం జరగబోతున్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడోళ్ళు అక్కడ జాగ్రత్తగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. యేసయ్య రాకడలో 2 జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. చాలామంది విశ్వాసులు అవిశ్వాసులు అవుతారు, నంబర్ 1. నంబర్ 2, చాలామంది అవిశ్వాసులు విశ్వాసులు అవుతారు. యేసయ్య రాకడలో 2 జరుగుతాయి. చాలామంది విశ్వాసులు తమ విశ్వాసాన్ని విసర్జించి అవిశ్వాసులుగా మారిపోతారు. చాలామంది అవిశ్వాసులు విశ్వాసులుగా మార్పు చెందుతారు. అదేంది అంటే అదే జరగబోతుంది. ఒక పక్కన ఆల్రెడీ యేసుక్రీస్తుని విశ్వసించి భక్తిని చేస్తున్నట్టుగా ఆత్మీయంగా ఉన్నట్టుగా కనపడుతున్నా, ఇప్పుడు భవిష్యత్తులో వాడు చివరి దాకా అలాగనే ప్రయాణం చేస్తాడన్న గ్యారంటీ ఏమీ లేదు. నాకు తెలిసిన ఒకటిని చూశాను నేను. వాడు ఎక్కువ శాతం ఇక్కడే గడిపేవాడు. చిన్నోడు, ఓ తమ్ముడు, వాడు ఆసక్తి చూస్తే నాకే ఆశ్చర్యం కలిగేది. ఎంత భక్తిరా వీనికి, ఎంత విశ్వాసం, ఎంత ఆసక్తి అని. మొన్న ఆ మధ్య కనపడ్డాడు, వేరే మతంలో కలిసిపోయి కనపడ్డాడు. సహవాసం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుని సహవాసం వదిలితే పట్టేది ఏందిక? దయ్యపు సహవాసమే. ఆ సహవాసానికి చిక్కినట్టు ఉన్నాడు. అసలు వాడి అవతారం, వాడి విధానం, వాడి గెటప్ మొత్తం మారిపోయి కంప్లీట్గా వేరే మత విశ్వాసంలోకి వెళ్ళిపోయి యేసుని విసర్జించాడు. నేనైతే ఊహలో కూడా అనుకోలేదు వాడు అలాగ దేవుడిని విసర్జిస్తాడని. ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు, లైవ్లో అనేక మంది ఉన్నారు. ఎదురయ్యేటువంటి పరీక్షలకు కావచ్చు, పరిశోధనలకు కావచ్చు, లేకపోతే అంత్య దినంలో ఎదురు కాబోతున్నటువంటి పరీక్ష కావచ్చు, ఎంతమంది విశ్వాసాన్ని నిలుపుకుంటారో, ఎంతమంది విశ్వాసం పోగొట్టుకుంటారో తేలిద్ది. మొత్తానికి అందరికీ విశ్వాస పరీక్ష అయితే తప్పనిసరిగా ఎదురైద్ది. దీనికి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. దేవునికి మహిమ. దేవుని రాజ్యాన్ని ఆశించి దేవుణ్ణి హత్తుకున్నటువంటి వాడు, యుగయుగాలు నాకు యేసుతో జీవితం కావాలి అనుకుంటున్నటువంటి వాళ్ళని ఆ జీవితంలోకి వెళ్లకుండా అడ్డగించడానికి దేవ వ్యతిరేకమైనటువంటి సైతాను నానా విధాల యాతనలను మనకు కల్పించి ఆయన నుండి మనం వేరొగునట్లు కష్టపడతాడు. శ్రమలతో భయపెట్టి వెనక్కి తిప్పాలని చూస్తాడు. ఒకటి, ఈ శ్రమలకు లొంగే రకం కాదురా ఈడు మొండోడు, శ్రమ పెట్టే కొద్ది ఇంకా దగ్గర అవుతాడు అంటే ఆకర్షణలను చూపించైనా సరే పక్కకు తీసే టైప్ వాడు. అర్థమైందా? మొట్టికాయలు వేసన్నా మార్చని ట్రై చేస్తాడు. అట్లా మారే రకం కాదురా అంటే తాయిలం ఇచ్చైనా సరే వాడిని ఆకర్షించడానికి ట్రై చేస్తాడు ఏదో ఒక విధంగా. కానీ ఏ విధంగా కూడా యేసుని విసర్జించకుండా చచ్చిన దాకా జాగ్రత్త పడితే
దేవునికి స్తోత్రం. ఇక యుగ యుగాల నిత్యానందం మన సొంతం. దేన్నన్నా వదలాలి, ఊపిరన్నా వదలాలి, చావు వస్తే చావటానికైనా సిద్ధమే. కానీ యేసును మాత్రం నేను విసర్జించను అనే స్థిర తీర్మానం మనకు మాత్రం ఉండాలి. ఎందుకంటే లూకాసు వార్త 18లో విధవరాలి గురించి మాట్లాడుతూ అన్యాయస్తుడైన న్యాయాధిపతిని గురించిన ఉపమానంలో మనుష్య కుమారుడు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు. అంటే అసలు అర్థం ఏంటి? విశ్వాసం ఉండదానే? విశ్వాసం ఉండదానే? ఉంటుంది. ఇలాంటి విశ్వాసం కనుగొనగలుగుతానా నేను మళ్ళా వచ్చినప్పుడు? ఇట్లాంటి విశ్వాసులు ఉంటారా? అంటే ఖచ్చితంగా విశ్వాసానికే పరీక్షలు ఎదురుగాబోతున్నాయి. ఇప్పటిదాకా మనం విన్న బోధల్లో చాలామంది బోధిస్తున్నటువంటి బోధలలో మనకి ఏ నొప్పులుండవు, ఏ బాధలుండవు, ఏ శ్రమలుండవు, ఏ కష్టాలుండవు. అసలు యేసు ప్రభువు నమ్ముకుంటే అన్ని అద్భుతాలే, వరుస అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. నీకెందుకు? నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, నీ పరిస్థితి మారిపోయింది, స్టార్ మారిపోయింది, నువ్వు అట్లయిపోతావు, ఇట్లయిపోతావు, నువ్వు అసలు ఏదో అయిపోతావు అని అలాంటి బోధలన్నీ విని కొంతమంది విశ్వాసులు అయ్యారు. యేసు ప్రభు చేసేటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, సహాయములను బట్టి ఒకడు విశ్వాసంలోకి వస్తే అతనికి ఏదైనా విశ్వాస పరీక్ష ఎదురై ఇబ్బందులు కనపడితే ఖచ్చితంగా వాడు మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాడు. యేసు ప్రభుని వెంబడించిన గుంపు అంతా కూడా చివరికి అదే జరిగింది. యేసయ్య ఎటుపోయినా గుంపులు గుంపులు జన సమూహాలు వెంటబడి వెళ్ళేవాళ్ళు. అర్థమైందా? గుంపులు గుంపులు వెళ్ళేవాళ్ళు. చివరాఖరికి ఎంతమంది మిగిలారయ్యా అంటే ఆయన దగ్గర 12 మంది మిగిలారు. ఆ 12 ఒకడు ఆయన అప్పచెప్పాడు, 11 మంది మిగిలారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గెత్సెమనే తోటలో యేసు ప్రభుతో ఎంతమంది ఉన్నారు? 70 మంది ఉన్నారా? 500 మంది ఉన్నారా? 5000 మంది ఉన్నారా? 11 మంది. ఆ 11 మందిలో కొంతమంది ఒక దగ్గర ఉన్నారు. యోహాను, యాకోబు, పేతురు, ఈ ముగ్గురు ఒక దగ్గర ఉన్నారు. అక్కడ నుంచి ఆయన మళ్ళా ఇంకొంచెం దూరం పోయి అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు యేసయ్య. నేను అందుకే చెప్తున్నా, ఆయన ఇచ్చేటువంటి తాయిలం కోసం, ఆయన చేసే అద్భుతం కోసం, సూచక్రియ కోసం, మహత్కార్యం కోసం యేసు ప్రభు దగ్గరకు వస్తే ఈ కార్యం నాకు చేస్తాడు అన్న ఆలోచనతో అదే ఆధారం చేసుకొని వచ్చినటువంటి వ్యక్తులు అది జరగని పక్షంలో విశ్వాసాన్ని వదిలేసే అవకాశం ఉంటుంది. అలాగా వచ్చినటువంటి సమూహం ఎన్ని లక్షల మంది వచ్చినా అదంతా వేస్ట్ సరికే. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళు సమస్యలతో, ఇబ్బందులతో, బాధలతో అవన్నీ ఆయన తీసేస్తాడని వచ్చినా, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వాక్యం విని, ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని తెలుసుకొని, అద్భుతం జరిగినా జరగకపోయినా నాకు యేసు చాలు అని హత్తుకుంటే వాడు నిలబడతాడు. కొంతమంది వస్తారు, కేవలం అద్భుతం జరిగిందా లేదని ఒక్కడే తీసుకుంటారు, కానీ యేసయ్య మాటని వాళ్ళు లక్ష్య పెట్టరు. యేసయ్య గురించి చెప్పబడుతున్న మాటలు లక్ష్య పెట్టరు. అవన్నీ నాకు అనవసరం సార్, ఆయన ఎంత గొప్పడైనా కావచ్చు, అది కాదు, నాకు పని జరిగిందా లేదు, దట్స్ ఆల్. నేను అనుకున్న చేయమను, ఆయన కూడా ఏదైనా కావాలంటే నేను ఏర్పాటు చేస్తా, పైసలు కావాలంటే ఇస్తా, ఏదన్నా కావాలంటే చేస్తా. ఇదంతా మొక్కుబడి బేసిక్ అనమాట. అయితే అటు, లేకపోతే ఇంకొకెళ్ళి అన్నట్టు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఎక్కువ మంది అంతా కూడా రేపు అంత్య అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు, వినండి, అంత్య అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు వాడు శ్రమలు పెడుతూ, ఇబ్బందుల పాలు చేస్తూ, యేసు ప్రభుని దేవుడు అని అంగీకరించినా, ప్రార్థనలు చేసినా వాడికి ఫుడ్ లేదురా బాయ్, నేను చెప్పిన ముద్ర వేయించుకుంటేనే కొనటానికి కానీ, అమ్మటానికి కానీ, లావాదేవీలు జరుపుకోవటానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పిన ముద్ర వేయించుకొని వాడికి అమ్ముటకు కానీ, కొనుటకు కానీ అవకాశం లేకుండా చట్టం చేస్తున్నానని రేపు రాబోతున్న వాడు ఖచ్చితంగా ఆ చట్టం చేయబోతున్నాడు. ఇప్పుడే మీరు గమనించినట్టయితే సూచనలు అని చెప్పాను కదా, ఇప్పుడే మీకు దాదాపు కొంత సూచన. ఒకప్పుడు అందరి చేతుల్లో డబ్బులు రన్ అయ్యాయి, ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే. చేతికి కరెన్సీతో పని లేకుండా
మార్కెట్లో వస్తువు కొంటే అక్కడ ఫోన్పే ఉందా? ఉంది సార్. ఈ ఈ ఫోన్ నుండి ఆ ఫోన్కి, ఈ అకౌంట్ నుండి ఆ అకౌంట్కి మనీ. అవునా? మీకు అందరికి తెలిసిన విషయమే. అయితే భవిష్యత్తులో ఇంకా పూర్తిగా అమల్లోకి వస్తుంది అది. ఇక కరెన్సీయే ఉండదు. గవర్నమెంటే అలాంటి చట్టం చేయబోతుంది. అన్ని గవర్నమెంట్స్ అలాగా లైన్లోకి వస్తాయి. ఎందుకంటే బ్లాక్ మనీని దెబ్బతీయాలంటే ఇదే మార్గం. అందరి అకౌంట్లు గవర్నమెంట్ పరిధిలోకి వెళ్ళినట్లు, ఎవరి సొమ్ము అయినా సరే బ్యాంకులో ఉంటేనే సొమ్ము, బయట కరెన్సీ రూపంలో ఉంటే అది చెల్లుబాటు కాదు. నంబర్ 1 వాడు చేయబోతున్నటువంటి పని ఏంటంటే, మొట్టమొదటిది ఇప్పుడు ఆల్రెడీ ఇది మన వాళ్ళందరూ రెడీ చేసి పెడతారు. అన్ని దేశాల నాయకులు రెడీ చేసి ఫైనల్లో వాడికి ఇస్తారనమాట పగ్గాలు. అది బైబిల్ చెప్తుంది. ప్రకటన మరియు దానియేలు గతంలో మొత్తం మీకు వివరించి చెప్పాను. మళ్ళీ దేవుని చిత్తమైతే ఓసారి చెప్తా. చెప్పాక ఉన్నంత వరకు చెబుతానే ఉంటానని. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. అంతా వానికి పగ్గాలు ఇస్తారన్నమాట. అయితే ఇప్పుడు రెడీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రెడీ, అప్పటి వాడి పగ్గాలు ఇవ్వటానికి ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది. ఎంతమంది చేతుల్లో అచ్చంగా డబ్బే తిరుగుతుంది గమనించండి మీరు. ఫోన్పే ద్వారా అవటలేదా? గూగుల్ పే ద్వారా అవటలేదా? పైసలు అయ్యి వర్క్ చేస్తే నీ అకౌంట్లోకి వాడు మనీ వేస్తున్నాడు. నువ్వు ఏదైనా వస్తువు తీసుకుంటే నీ అకౌంట్ నుంచి అవతల వాని అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. అవునా? ఇదే ఇంకా 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 అభివృద్ధి చెంది ఎవరి చేతిలో కూడా కరెన్సీ ఉండకుండా అయిపోతుంది. ఇది ఒకటి. ఇప్పుడు అందరి అకౌంట్స్ ఎక్కడ ఉంటాయి? గవర్నమెంట్ దృష్టిలో ఉంటాయా? గవర్నమెంట్ దృష్టికి పోకుండా అకౌంట్ దాచిపెట్టొచ్చా? కుదిరిద్దా? రైట్. కాబట్టి ఇప్పుడు కరెన్సీ రూపంలో ఉంటే కొంత సొమ్మును దాచిపెట్టుకొని అనధికారికంగా వాడటానికి అవకాశాలు ఉన్నాయి. కరెన్సీని రద్దు చేశాడు అనుకో, ఖతం అయిపోతుంది వ్యవహారం. ఒకటి. ఒకవేళ కరెన్సీ రద్దు చేస్తే వెండి బంగారుల రూపంలో ఉంచుకోవచ్చుగా, స్థలాలు పొలాలు ఆస్తుల రూపంలో ఉంచుకోవచ్చుగా అని కొంతమంది ఔడియా ప్లే చేసే అవకాశం ఉంది. ఈ ఔడియా కూడా వాడికి తెలుసు, ఎవరికి రాబోతుందని నియంతకు తెలుసు. కాబట్టి వాడే ఔడియా ఎత్తాడు తెలుసా? మనీ ఏమో అకౌంట్ల రూపంలో బ్యాంకులో ఉంటుంది. వెండి బంగారాలు కానీ స్థలములు పొలములు ఏవైనా, ఆఖరికి నీ వస్తువులు, నువ్వు ఇంట్లో ఉండే పాత సామాగ్రి కూడా అమ్మాలన్నా కూడా కొనాలన్నా కూడా 666 ముద్ర పొందాలి. లేకపోతే క్రైస్తవులు బతికేస్తారు. మరి అర్థమైందా? ఇప్పుడు మనీ పరంగా అవకాశం లేకుండా తొక్కి పడతాడు. అప్పుడు ముందుగానే మనీని వస్తు రూపంలో మార్చుకుంటారు. గోల్డ్ గానో పొలాలు గానో స్థలాలు గానో మార్చుకొని కూర్చుంటారు. ఇక రన్నింగ్లోకి వచ్చినప్పుడు ఆ స్థలము ఆ పొలము ఆ గోల్డ్ ఏదో ఒకటి అమ్ముతారు, బతికేస్తారు. క్రైస్తవులు వాళ్ళు బతకడానికి లేదు, వాళ్ళకి ఫుడ్ దొరకకూడదు. దొరకకుండా చేయాలి అంటే ఒకటి మనీ రూపం, మనీ అంతా కూడా అకౌంట్ల రూపంలో ఉండాలి. రెండవది, వస్తువులు అమ్మటానికి కొనటానికి వీలు లేకుండా ముద్ర అమలు చేయాలి. ముద్ర వేయించుకున్నోడు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. ముద్ర వేయించుకున్నోడి అకౌంటులో మనీ కూడా రన్నింగ్లో ఉంటుంది. ముద్ర వేయించుకొని వాడి మనీ బ్లాక్ చేయబడిద్ది. ముద్ర వేయించుకొని వాడి డబ్బు, వాడికి 1,00,000 కోట్లు ఉన్నా సరే బ్లాక్ చేయబడిద్ది. దాన్ని వాడు ఖర్చు పెట్టడానికి లేదు అవకాశం. ఎందుకని లేదండి, నా సొమ్ము అండి, నా కష్టార్జితం అండి, మా తాతలు ఆస్తి అండి, ఎవరిదైనా కానీ ముద్ర వేయించుకుంటావా లేదా? ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు పాన్ కార్డు ఖచ్చితంగా లింక్ చేయాలంటున్నారా? ఆధార్ కార్డు తప్పనిసరి అంటున్నారా? ఆధార్ కార్డు లేకపోతే కుదరదు అంటే పోయి ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో, మండల ఆఫీస్లో, పంచాయతీ ఆఫీసుల్లో ఎక్కడ కంప్యూటర్ పెట్టి కన్ను పరీక్ష, చేతి పరీక్ష, ఆ పరీక్ష ఈ పరీక్ష అంటే పోయి, అయ్యా కనపడుతుంది అని నానాగసాట్లు పడి కళ్ళు చూపించి చేతులు చూపించి వాళ్ళేమో ఇదిలు ఇచ్చి ఇచ్చే ఇక్కడ అదో అదో అయ్యా అయ్యా వెనక ఒక నెడతా ఉంటాడు. తోపులాట ఎగబడి. మరి గవర్నమెంట్ ఆర్డర్,
కంటి పరీక్ష అని, చేతులు ఈ ముద్రల పరీక్ష అని సచ్చినట్టు పోయి చేసుకొని వచ్చారుగా తన్నుకొని. మరి గవర్నమెంట్ రూల్ పాస్ చేసిందంటే ఎంత తోడు కూడా పోయి క్యూలో నిలబడి చేయాల్సిందే. అర్థమైందా? నిద్రపోకండి, మైండ్కి ఎక్కించుకోండి, కొంపలు మునుగుతాయి. లేకపోతే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చూడండి, ఎటుపక్క మనం అమ్మటానికి లేదు, కొనటానికి లేదు, అకౌంట్లో మనీ ఉన్న వాడుకోవటానికి లేదు. ఇవన్నీ చేయాలంటే నీకు ముద్ర వేయించుకో అన్న. ఊరుకొని ఏడుందన్న అంటావేం? ప్రకటన గ్రంథం తీసుకో. నేను చెప్పింది నిజమో కాదు అక్కడ చూడు. ప్రకటన గ్రంథము అదేదో అధ్యాయం, అదేదో వచనం, 13వ అధ్యాయం. ఇప్పుడు నాకు తెలిసి ఒక 5-6 సార్లు చెప్పుంటా, అందుకని చదువు తల్లి. 13వ అధ్యాయము 17వ వచనం నుంచి 16-17 కలిసి ఉంటుంది. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని, ధనికులు గాని దరిద్రులు గాని, కొద్దివారు గాని గొప్పవారు గాని, ధనికులు గాని దరిద్రులు గాని, స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లును. క్రయము కొనుట, విక్రయము అమ్ముట, ఆ ముద్ర ఉన్నాడే తప్ప ఎవడు కూడా క్రయ విక్రయములు చేయడానికి అవకాశం లేదని చెప్పేశాడు. ఇప్పుడు చెప్పండి, నా మాట బైబిల్లో ఉందా? పర్రపాటును కూడా మిస్ కాదు, ఉంది. అప్పుడు ఎదురైద్ది ఒక్కొక్కళ్ళగా పరీక్ష. ఆ దెబ్బలో తేలిద్ది సరుకంతా. అమ్ము బాబు, ఈ ఆజ్ఞ 3.5 ఏండ్లు మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నేళ్ళు? 3.5 ఏండ్లు మాత్రమే ఉంటుంది. కొంతమంది సేవకులు బోధిస్తూ ఉన్నారు, వారి అవగాహన రాహిత్యం. ఆడొచ్చి ఆ ప్రపంచనీయంతో వచ్చి పరిపాలన మొదలుపెట్టేటప్పటికీ సంఘం వెళ్ళిపోయిద్దని కొంతమంది బోధిస్తున్నారు. వాళ్ళ అవగాహన అది. కానీ షాలేము రాజు అనబడే నేనేం బోధిస్తున్నానంటే, దేవుని వాక్యాన్ని అనుసరించి ఖచ్చితంగా వాడి పాలనలో 3.5 ఏండ్లు మనం ఉంటాము. 3.5 ఏండ్ల తర్వాత మనం ఎత్తబడతాం అనే మాట నేను చెప్తున్నా. కొంతమంది ఏమో అదంతా కాదు, మనకి అదేముండదు, వాడు వచ్చి విడవబడ్డోళ్ళని పాలిస్తాడు, మనం దేవుని పరిశుద్ధులం కాబట్టి మనం శిక్ష పాలగుటకు కాదు, రక్షణ పొందుటకే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక మనకు అసలు ఆ శ్రమలు ఏముండవు, మనం వెళ్ళిపోతాం, మనకు ఆ బాధలు ఉండవు అని బోధించినటువంటి బోధకులు. నేను శ్రమల్లో ఉంటాము అంటే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, దానికి నేనేమి ఫీల్ అయ్యేదేం లేదు. సంఘానికి ఏమి లేవని వారు బోధిస్తున్నారు. కాదు, ఉన్నాయి. శ్రమల్లో ఖచ్చితంగా మనం ఉండాలి, వాడిని ఎదుర్కోవాల్సిందే. ఆ టైంలో వాడు పెట్టే ఆ పరిశోధనలన్నింటిలో కూడా మన విశ్వాసాన్ని కాపాడుకొని నిలబడాల్సిందే. మీకెందుకు, మీరు ప్రిపేర్ అయి ఉండండి అని నేను చెప్తున్నా. ఏది మంచిదో విఘ్నులైన వాళ్ళు వాళ్ళే ఆలోచించుకుంటారు. మరి బాబు ప్రమాదం ఉంది జాగ్రత్త అని ఒకటి చెప్తున్నాడు, ఏముండదు అదే ఉండదు ప్రశాంతంగా వెళ్ళిపో అని ఒకటి చెప్తున్నాడు. ఇద్దరిలో ఎవరి మాట నేను బలంగా తీసుకుంటే మంచిది అనేది వినేవాడే ఆలోచన చేసుకోవాలి. మేలెంచి కీడెంచడం మంచిదా, కీడెంచి మేలెంచడం మంచిదా? లోకంలో సామెత ప్రకారం చూసుకున్నా కూడా ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్త పడితే. కాబట్టి మనకేమో ఉండవు, శ్రమలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, అసలు మనకు బాధలే ఉండవు. శ్రమలు స్టార్ట్ అయ్యేటప్పటికే మనం వెళ్ళిపోతామంటే, మరి ఇప్పుడు కరోనా వచ్చిందిగా, శ్రమ స్టార్ట్ అయింది ఏకదం 6 నెలలు. దీని తర్వాత మళ్ళీ ఇంకొకటి అట్లా ఎన్నో, మరి వెళ్ళలేదే. కాబట్టి ఖచ్చితంగా మనకు ఉంటాయి, ఎదుర్కోవాలి. విశ్వాస పరీక్షలో పాస్ అయ్యే నిత్య జీవంలో చేరాలి మనం. లేకపోతే కష్టం. వాళ్ళ లైన్లోకి వచ్చి ఇదిగో క్రయ విక్రయములు చేసుకోవడానికి వీలు లేకుండా ముద్ర వేయించుకోమని బలవంతం చేస్తున్నాడు. ఒక్కసారి ఇటు చూడండి, 9వ వచనం చదువు, 14:9. ముద్ర వేయించుకోకపోతేనేమో కూడలేదు. వినండి, ముద్ర వేయించుకోకపోతేనేమో వాడు అన్నం దొరకనివ్వడు, ఎక్కడ నిలవనివ్వడు. మరి ముద్ర వేయించుకుంటే దేవుడు ఏం చేస్తాడో చూడండి.
ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ప్రకటన గ్రంథం 14:9. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ప్రకటన గ్రంథం 14:9 చదువుతుంది. మరియు వేరొక దూత, అదమ్మా బంగారు తల్లి, చదువమ్మా. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీయు కలపబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. అబ్బా, ముద్ర వేయించుకుంటేనేమో వాడు శాశ్వతంగా దేవుని ఉగ్రతను అనుభవించాల్సి ఉంటుంది. ముద్ర వేయించుకోపోతేనేమో వీడు ఆహారం పెట్టడు. ఎవరు? అప్పటి ప్రపంచ నియంత, అంత్య అబద్ధ క్రీస్తు. ముద్ర వేయించుకోకపోతే నీకు ఫుడ్ కట్టు, నీ ఏ వ్యాపారాలన్నా చేయి, పైసలు రావు. నీ దగ్గర బంగారం ఉన్న అమ్ముకోవటానికి లేదు. సూపర్ ప్లాట్, ₹1,00,00,000 ప్లాట్ ఉన్న అమ్ముకోవటానికి లేదు. 100 కోట్ల ప్లాట్ ఉన్న అమ్ముకోవటానికి లేదు. 100 ఎకరాల పొలం ఉన్న అమ్మడానికి లేదు. సార్ నేను నా వస్తువుని సార్ అమ్మాలనుకుంటానంటే ఫస్ట్ ముద్ర బట్టు అంటాడు. ముద్రొద్దు వద్దా, అట్టేది పో, కొనుక్కోండి సార్, మంచి స్థలం సార్. నాకెందుకు సార్ ముద్ర వేయించుకోకపోతే? చలామణి కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విధంగా అంత బ్రేక్ చేసి ముద్ర వేయించుకొమ్మని బలవంతము చేయుచున్నది అన్నాడు. ఇక్కడ చూడు, 17వ వచనం, 13వ అధ్యాయం 17వ వచనం. మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. అది మర్చిపోకూడదు. అంటే కొందరు ఇష్టపడరు, ఇష్టపడకుండా చేసేదాన్నే బలవంతం చేయడం అంటారు. ఎవరు ఇష్టపడరో తెలుసా? క్రైస్తవులు ఇష్టపడరు. ఇక్కడే మనకు విషయం అర్థమైద్ది. వాడు బలవంతం చేసినప్పుడు అక్కడ అర్థం ఏమొస్తుంది మనకి? వాడు బలవంతం చేస్తున్నాడు అంటే ఏమర్థం వస్తుంది? కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇష్టపడనోళ్ళు ఉంటేనేగా వాడు బలవంతం చేసేది. మరి సంఘం ఎత్తబడిపోయి సంఘం వెళ్ళిపోయి అంత విడవబడ్డోళ్లే ఉంటే మొత్తం వాడి బ్యాచ్చేనాయా, ఎగబడేసుకుంటారు ముద్ర. ఈ చేతికి కూడా ఏంటి సార్ అని మరి వేయించుకుంటారు. కానీ ముద్ర వేయించుకోమని వాడు బలవంతం చేయాల్సి వచ్చింది అంటే దాన్ని వేయించుకోవడానికి ఇష్టపడని వాళ్ళు చాలామంది భూమి మీద ఉంటారని అర్థం. వాళ్ళు ఉన్నందుకే వాడు ఒత్తిడి చేస్తున్నాడు. వాళ్ళు వెళ్ళిపోతే ఎవరిని ఒత్తిడి చేస్తాడు వాడు? దీన్ని బట్టైనా విఘ్నులు ఆలోచించాలి. అంత్య అబద్ధ క్రీస్తు పాలనలో ఆ ముద్ర అమలయ్యే టైంలో మనం ఖచ్చితంగా ఉండబోతున్నాం. చప్పట్లు కొట్టకండి, ఇది ఆనందం కాదు. కొట్టకండి బాబోయ్, ఇది ఆనందం కాదు, ప్రమాదం. అమ్మ బాబోయ్, ఉండబోతున్నాం కాబట్టి సరే. ఒకవేళ చప్పట్లు మీరు ఆనందం కోసం కొట్టినా చప్పట్లు కొట్టుకొని మరి గుర్తు చేసుకోండి, మనం ఉండబోతున్నాం. అప్పుడు విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడు. ఇప్పటి నుంచే ఎన్నో పరీక్షలు గుండా వెళ్ళాలి. యేసయ్య రాకడలో 2 జరుగుతాయని చెప్పాను. చాలామంది విశ్వాసులు బలవంతం పెట్టి వాడు ఆ పని చేస్తాడు. దేవుడు ఏమంటున్నాడు ప్రకటనలో? ముద్ర వేయించుకున్నవాడు ఇక వాడితో అనుబంధం ఏర్పరచుకున్నవాడు, వాడు అతన్నే నమ్మాడు కానీ నన్ను నమ్మలేదు కనుక, నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక వాడు విశ్వాసుల జాబితాలకు రాడు. వాడిక గుండానికి, అగ్నిగుండానికి. ఇదేమిటయా, బాగానే ఉంది, అమ్మ పెట్టక అడక్క తినే కానీ వాడు తిండి తిప్పలు లేకుండా ముద్ర వేయించుకొని బలవంతం చేస్తే మరి ఈయన ఏం చేయడు. కానీ వాడి ముద్ర వేయించుకుంటే మాత్రం చంపుతానంటాడా? ఏమన్నా మర్యాద అని మీరు అంటారేమో. టెన్షన్ పడకండి, ఆ ఛాన్స్ మీకు ఇవ్వడు దేవుడు. నాకు ఆ ముద్ర వద్దు, వాడిచ్చే డబ్బు వద్దు, వాడితో ఐక్యత వద్దు, వాడితో సంబంధం వద్దని నువ్వు ఎప్పుడైతే విసర్జించి అన్నం పెట్టినా పెట్టకపోయినా, నన్ను పోషించినా పోషించకపోయినా నాకు యేసయ్య చాలు అని నువ్వు కానీ ఆ ముద్రను విసర్జిస్తే, యేసయ్య కోసం నువ్వు నిలబడితే నీకు కాకులను పంపించి ఆహారం పెడతాడు అవసరమైతే. ఏలియాను పోషించినట్టు ఆయనను ప్రేమించి ఆయన చాలు అనుకొని ఆయన కోసం నిలబడ్డావు చూడు, నీ కడుపు దేవుడు తప్పకుండా నింపుతాడు.
ఆ అనుభవాలను నేర్చుకోవడానికి సాధనే ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు. చాలామంది అన్న అప్పుడెప్పుడో కదన్నా, అప్పటికి ఉంటామో పోతామో తెలియదు, ఇప్పుడే సాగుకొడుతున్నాడు ఎందుకన్నా దేవుడు అంటే, నువ్వు ఇప్పటి నుంచే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలని దేవుడు నేర్పుతున్నాడు. ఎవరి కోసమో తెలుసా? నీ కోసం కాదు. నువ్వు దేవుని మీద ఆధారపడి బ్రతకటం అనేది నీ పిల్లలు చూస్తారు చూడు, వాళ్ళ కోసం ఇప్పుడు నీకు నేర్పుతున్నాడు దేవుడు. ఇప్పుడు వాస్తవంగా కొట్టాల్సింది, కానీ మీరేమో అది పట్టించుకోరు. అది వచ్చింది గొడవ. దేవుడు ఇప్పుడు నీకెందుకు విశ్వాసంతో ఆయన మీద ఆధారపడటం నేర్పుతున్నాడో తెలుసా? నువ్వు అప్పటిదాకా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పటికే నీకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినాయి అనుకో, ఇంకొక 30-40 ఏళ్ల పాటు ఉంటానో ఉంటానో తెలియదుగా. అయ్యా నాకెందుకులే, వాడు వచ్చినా నాకేం ఇబ్బంది లేదు, అలా ముద్ర వచ్చినప్పుడు నేను ఉండనుగా అనుకొని ఇప్పుడు ఎలాగలా బతికేద్దాం అనుకుంటావు. కాదు కాదు, దేవుడు కావాలనే ఇప్పుడు నీకు కొన్ని అనుభవాలు నేర్పుతున్నాడు. ఎందుకంటే నీ కోసం కాదు, నీ పిల్లల కోసం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మోకాళ్ళలోని విశ్వాసంతో ప్రార్థన చేసి పొందుకోవటం అనేది నేను నేర్చుకున్నానండి. నేను ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, దేవుని మీద ఆధారపడి అన్ని పొందుకుంటున్నప్పుడు నా పిల్లలు చూస్తారుగా, చూసినప్పుడు వాళ్ళకేం అర్థమైద్ది? ఇంత ప్రయాస, ఇంత పని, ఇంత పరిచర్య, లేకపోతే ఇంత మాకు ఆహారం, ఇన్ని బాధ్యతలు నెరవేర్చడం, ఇదంతా ఎవరికి చేయి చాపకుండా, ఎవరి దయ మీద ఆధారపడకుండా మోకాళ్ళుని ప్రార్థన ద్వారా దేవుణ్ణి సంధించుట ద్వారానే మా నాన్న చేశాడు కదా. మరి ఇన్ని విధాల మా నాన్నని అన్ని రీతుల నడిపించుకుంటూ వచ్చిన ఆ దేవుడు నన్ను మాత్రం ఎందుకు నడిపించడు అని నా బిడ్డ హృదయంలో విశ్వాసం ఏర్పడుతుంది. ఓకే, అందుకే చెప్తున్నా, ఇప్పటి నుంచే దేవుని మీద ఆధారపడి బ్రతకటం అనేది సాధన చెయ్యాలి. అలా సాధన చేసిన వాడు తన విశ్వాసం కాపాడుకుంటాడు, తన బిడ్డల విశ్వాసాన్ని కూడా కాపాడగలుగుతాడు. కానీ కొంతమంది అది పట్టించుకోవట్లా. ఎక్కువ శాతం మంది తాయిలం బ్యాచ్ ఉన్నారు. తాయిలం దొరికితే ఉందాం, లేకపోతే పడేద్దామని. వీళ్ళలో చాలామంది అవిశ్వాసులు అవుతారు రేపు డేంజర్ దినాల్లో. రేపు వాడొచ్చి ముద్రేసే టైంలోనే కాదు, ఇప్పుడే శ్రమలు వచ్చినాయి అంటే, ఏదైనా కుటుంబాల్లో కలహాలు కానీ ఇబ్బందులు కానీ అనుకోని జరిగినాయి అనుకో, అడ్రస్ కూడా దొరకరు. ఏం బ్రదరు తెగొచ్చావు చర్చికి, ఏం ఆగిపోయిందంటే ఏం చర్చి, మనకేమంత లైన్గా లేదు. అది యేసుప్రభుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి అని ముందు నుంచి మా వాళ్ళు చెబుతున్నారుగా. నేను వినకుండా వచ్చాను, ఏదో వచ్చినందుకు నాకేందో ఇంకంతా లేదు, మొత్తం పోయింది కానీ అసలు నాకేం పెద్దగా లైన్గా లేదులే, అందుకని నేను రాదలుచుకోలేదు. ఈ రకం పాపతోళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి రంగు బయటపడిద్ది ఆ రోజు. ఏ రోజు? యేసయ్య రాకడ దినాల్లో. ఆశ్చర్యం చెప్పనా, అప్పటిదాకా నేను యేసుప్రభుని ఒప్పుకోను, యేసుప్రభుని నమ్ముకోను, అసలు సమస్య లేదు, నాకొద్దు అన్నోళ్ళు బైబిల్ గ్రంథంలో చెప్పిన సంభవాలన్నీ వరుసగా జరుగుతూ కనపడుతుంటే, ఈరోజు మా ఏరియాకు వచ్చి సువార్త చెప్పామంటే సావగొడతాం అన్నోళ్ళు డబ్బులు ఇచ్చి మరి, దండం పెట్టుకొని మరి, అయ్యా మా దగ్గరకు వచ్చి చెప్పండి, మాకు బాప్తిజం ఇవ్వండి అని అడిగి మొత్తుకొని పొందబోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. జరిగిద్ది. అలా జరిగితేనే ప్రతి జనములో నుండి, ప్రతి జాతి మనుషులలో నుండి, ప్రతి వంశములో నుండి ఎవడో లెక్కింపజాలని ఒక మహా గొప్ప సమూహము తెల్లని వస్త్రములు ధరించి ఖర్జూర మట్టలు చేతబట్టుకుని ఆయన సింహాసనం ఎదుట నిలిచి ఉండేది అన్న వచనం నెరవేరేటప్పుడు. ఎప్పుడు? నేను చెప్పినట్టుగా భవిష్యత్తులో అనేక మంది ఎగబడి మరి పిలిచి సువార్త చెప్పించుకుంటారు, మారిపోబోతున్నారు. ఇప్పుడు ఎవడైతే తిరస్కరించే నీ సువార్త ఇక్కడ చెప్పొద్దా, ఎవడరాను అసలు ఏడు నుంచి వెళ్ళు, మాకు చెప్పొద్దు బో, ఇదంతా మా ఏరియా, ఇక్కడ ఎవడున్నాడు నీకు చెందినాడు, కొడతా ది మైక్ ది అని గందరగోళం చేస్తా ఉన్నారు చూడు. అదే సమాజాల్లోంచి పిలిపోస్తుంది, సార్ ప్లీజ్ దయచేసి రండి సార్, పరిస్థితులు అస్సలు బాగలేవు సార్, రండి సార్, దయచేసి మాకు చెప్పండి సార్, ప్లీజ్ సార్ రండి సార్ అని మొత్తుకొని అడిగి, బ్రదర్ నాకు కుదరట్లేదు బ్రదర్ అంటే, సార్ మేము ఏర్పాటు చేసుకుంటాం సార్, మీకు సౌండ్ సిస్టమ్ మేము ఏర్పాటు చేస్తాం, మేము ఏర్పాటు చేస్తాం, దయచేసి రండి సార్ అని అడక్కపోతే అప్పుడు అడగండి.
ఇక్కడే కాదు, అన్ని దేశాలలో, ప్రపంచమంతటా జరగబోతుంది అది. అలా జరిగితేనే ఈ వచనం నెరవేరేది. ప్రకటన 7లో చెప్పబడిన వచనం. ప్రతి జాతిలో నుండి వస్తారంట, ప్రతి వంశంలో నుండి వస్తారంట. ఎక్కడికి? ప్రభు దగ్గరికి. మీరు వీళ్ళందరూ రావాలంటే ఎప్పుడు జరిగిద్ది అది? ఒక అద్భుతం జరగబోతుంది భవిష్యత్తులో. బైబిల్లో యేసయ్య చెప్పినవన్నీ నెరవేరబోతున్నాయి. అదేందన్నా, వాళ్ళ భక్తి వాళ్ళకు ఉందిగా, వాళ్ళని వదిలిపెట్టి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు తిరుగుతారంటే, నేను చెప్పాను చూడు, ఒకడు రాబోతున్నాడని చెప్పాను చూడు. వాడు లైన్లోకి వచ్చిన తర్వాత వాడు ఏ భక్తి చేయనీయుడు. ఒక మన చర్చియే కాదు, అన్నీ మూపిస్తాడు. గుళ్ళు మూపిస్తాడు, మసీదులు మూపిస్తాడు, చర్చిలు మూపిస్తాడు. ఏందిరా అసలు నువ్వు ఏ మతం ఓడివిరా, మమ్మల్ని ఏం చేయనీయకుండా? నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, అసలు ఎవర్రా నువ్వు అంటే, నేను అందరికీ మించిన వాడిని, అసలు దేవుణ్ణి నేనే. కాబట్టి అసలు మీ గుళ్ళు, మసీదులు, చర్చిలు, గిర్చిలు మొత్తం బ్యాన్, మూసేసేయాలి. ఎవడు దేనికి మొక్కకూడదు, అందరూ నాకే మొక్కాలి, నా ఫోటోయే పెట్టాలి, నా ముద్రే వేయించుకోవాలి, లేకపోతే వాడు అవుట్. ఇది వాడు జారీ చేయబోతున్నటువంటి రూల్. ఇక అయ్యా నేను భజన చేస్తానయ్యా, గుళ్ళో కూర్చొని భజన చేస్తానంటే వాడు ఒప్పుకోడు. నేను మసీదులో కూర్చొని నమాజ్ చేస్తానంటే వాడు ఒప్పుకోడు. నువ్వు ఏం చేయాలన్నా, నాకు భజన చేయాలా నాకే చేయి, నా నామంలో చేయి, నాకే చేయి. నువ్వు నమాజ్ చేయాలి నాకే చేయి, ఇంకెవరికి చేయడానికి లేదు. అసలు అట్ట జరిగిద్దిలే అన్న. మరి నువ్వు అనకండి. రాజైన దర్యావేషు కాలంలో, దానియేలు గ్రంథం మీకు తెలుసు కదా, 6-7 అధ్యాయాలు తెలుసా? రాజైన దర్యావేషు కాలంలో ఏం జరిగింది? కొన్ని రోజులు నియమం పెట్టి, అన్ని రోజులు నాకే మొక్కాలి, నాకే ప్రార్థన చేయాలి, ఎవరు ఏ దేవతని, ఏ దేవుడిని ఎవరికి కూడా పూజ చేయకూడదు, ఆరాధించకూడదు, ప్రార్థించకూడదు, రూల్ జారీ చేశాడు కదా, చేశాడు లేదా? అప్పుడు మీరి, ఆ ఆజ్ఞ మీరి దానియేలు ప్రార్థన చేసినందుకే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసినందుకే తీసుకెళ్లి సింహాల గుహలో వేయించాడు. అయితే దేవుడు అద్భుతంగా కాపాడాడు అనుకోండి. అలాంటి ఆజ్ఞ ఆల్రెడీ ఒకసారి వచ్చింది ఈ ప్రపంచంలో. ఇదే ఆజ్ఞ భవిష్యత్తులో వాడు తీసుకొస్తాడు. నేను అందుకే చెప్తున్నా, బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో భక్తులకు జరిగిన సంభవాలన్నీ అంత్య దినములో సంఘం ఎదుర్కోబోతున్నటువంటి సంభవాలకు, శ్రమలకు సూచనగా, ముంగుర్తుగా వాళ్ళకు జరిగినాయి. ఆ జరిగినవి దృష్టాంతంగా మనకు రాయబడ్డాయి. ఏమైనా అర్థమవుతుందా? ప్రసంగం చేయట్లా నేను, అది తెలీదా మీకు? అసలు ఇంతవరకు ప్రసంగం చేయట్లా నేను. ప్రసంగం ఆయన చేశాడు పాస్టర్ గారు, ప్రసంగం చేయట్లా, ఒక హెచ్చరిక ఇచ్చి ప్రార్థన చేయబోతున్నా అంతే. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏంది ఎక్కువ మంది చెప్పలేదు? మనస్ఫూర్తిగా చెప్పండి. ఒరే ఆ సౌండ్ కూడా ఆగిపోయింది. సరే, ఏం చెప్తున్నాను నేను? అదే ఏదో చెబుతున్నా మొత్తానికి. అందరూ ఎవ్వరికి ప్రార్థన చేయకూడదు, నాకే ప్రార్థన చేయాలనే దర్యావేషు పాలనలో వచ్చిన చూడు రూలు, దాన్ని అమలు చేయబోతున్నాడు. కాబట్టి ఇక అన్ని మతాల వాళ్ళు ఏం చేయాలా? బైబిల్లో చెప్పినట్టే ఇది జరుగుతున్నారా బాబు, అయ్యా రండి మాకు బాప్తీసం ఇవ్వండి అని ఇప్పుడు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అన్నారు చూడు. అప్పుడు వాళ్ళే ఎగబడి మరి పైసలు ఇచ్చి మరి వాళ్ళే వచ్చి బాప్తీసం పొందుతారు. ఆ రోజు ఆ శుభగడియ కూడా రాబోతుంది. కానీ దారుణం చెప్పనా, వాళ్ళకి వచ్చి బాహాటంగా ఇవ్వటానికి కూడా అవకాశం ఉండదు. అప్పుడు ఈరోజు ఇస్తాం తీసుకోండి రా అని ఎమ్మడబడితేనేమో పట్టించుకోలేదు కదా. ఆ రోజు వాళ్ళకి బాప్తీసం ఇవ్వడానికి పోవాలంటే అపోస్తులలాగా సాహసం చేసి పోవాలా, సావుకు తెగబడి. అందుకే దండం పెట్టి బతిలాడేది, అయ్యా మీకోసం ఏం చేయమంటే అది చేస్తాం, దయచేసి రండి మాకు బాప్తీసం ఏంటంటే, సహోదరులారా శత్రువు విజృంభిస్తున్నాడు, ఇప్పుడు బాహాటంగా వచ్చి ఇవ్వటానికి లేదు అంటే మా గతి ఏంది? పైకి చూడండి, ప్రార్థన చేయండి. స్తోత్రం. అర్థమైందని నేను చెప్పింది? ఈరోజు ఇస్తాం తీసుకోండి అని ఎమ్మడబడ్డా లెక్క చేయని వాళ్ళు ఆ రోజు అడిగినా ఇవ్వటానికి అవకాశాలు లేని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి.
ఒకవేళ అవకాశం దొరికిందా, ఏ చెరువు దగ్గరన్నా, ఏ కుంట దగ్గరన్నా, ఏ కాలువ దగ్గరన్నా, ఏ నీళ్ళ దగ్గర ఛాన్స్ దొరికిందా, ఒక దైవజనుడు దొరికాడు అనుకో, 100 మంది ఆవుతున్న దిగుతారు కాలువలోకి. అయ్యా మీరు ఒక్క మాట ప్రార్థన చేయండి, ఒక్కసారి చెప్పండి, మొత్తం మునుగుతాం. అయ్యా దేవునికి స్తోత్రం కలుగును గాక. మాకు రక్షకుడు కావాలి, యేసు కావాలి, యేసు కావాలి అని మొత్తుకునే రోజులు రాబోతున్నాయి, వస్తాయి. అందుకు చెప్పా ఒక్కటే మాట, యేసు రాకడలో ప్రస్తుత విశ్వాసుల ముసుగులో ఉన్నటువంటి బలహీనలంతా అవిశ్వాసులుగా మారిపోయి ముద్ర వేయించుకుంటారు. ఆల్రెడీ అవిశ్వాసులుగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు చూడు. రేపు ఆ సంభవాలన్నీ నెరవేరుతున్నప్పుడు గుర్తుపట్టి మాకు యేసు కావాలని అనేక మంది కొత్త వాళ్ళు రక్షణలోకి వస్తారు. అది విషయం, ఖచ్చితంగా ఇది జరుగుద్ది. కాబట్టి ఇక్కడున్న మీ అందరూ కావచ్చు, భవిష్యత్తులో మీరు రక్షించబోతున్న వ్యక్తుల్ని కావచ్చు, ఈ సంగతులన్నీ చెప్పి తుదిశ్వాస విడిచేంత వరకు మీరు రక్షణ పోగొట్టుకోవద్దు, యేసయ్యను విడిచిపెట్టొద్దు. యేసు అనే రక్షణ ఓడ దిగి వెళ్ళిపోయాడా వాడు నరకానికే. నువ్వు కిందపడు, మీదపడు, తన్నుకో, తలగబోసుకో, యేసు అనే రక్షణ ఓడలో నిలిచి ఉన్నంత వరకు నీకు భద్రత. యేసును వదిలి దాటి వెళ్ళిన నాడు కన్ఫామ్ చేసుకో నరకానికి. యేసులో ఉన్నంత వరకు నిత్య జీవం గ్యారెంటీ. కాబట్టి దేవుడు ఇక ఈ సంభవాలన్నీ మొదలు పెట్టేశాడు. ఈరోజు ఆర్థిక స్థితిగతులు మనం చూస్తే మనీ అంతా కూడా చేతుల్లోంచి చిన్నగా వెళ్ళిపోయి సెల్లుల్లోకి వచ్చేసింది, అకౌంట్ల్లోకి వచ్చేసింది. భవిష్యత్తులో పూర్తిగా కరెన్సీ రహిత పాలన తీసుకొని రావడానికి గవర్నమెంట్ కూడా సన్నాహాలు చేస్తుంది. ఎవరి దగ్గర ఏ డబ్బు ఉన్నా అకౌంట్ రూపంలో ఉండటమే. కరెన్సీని కూడా భవిష్యత్తులో రద్దు చేసే అవకాశం కూడా ఇప్పటికే కొన్ని దేశాల్లో అమలైంది, కొన్ని ప్రాంతాల్లో అమలైంది. ఇండియాలో కూడా జరుగుద్ది, అన్ని ప్రదేశాల్లో జరుగుద్ది. నగదు రహిత పాలన అని ఆ మధ్య ఒక 3-4 ఏళ్ల క్రితం హడావిడి జరిగింది, గుర్తుందా? నగదు రహిత పాలన, నగదు రహిత పాలన అంటే ఏంటి తెలుసా? చేతిలో కరెన్సీ లేకుండా మనీని ఒకరి ఖాతా నుంచి, ఒకరి అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి పంపిణీ చేయటం అనే ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు ఫుల్ అయిపోయింది. అది పెట్రోల్ కొట్టించుకుంటే గూగుల్ పే, లేకపోతే ఫోన్పే. ఇదంతా గుర్తించినప్పుడు మీరు గమనించాలి, ఆహా దానికే సన్నాహాలు అవుతున్నాయి. మీరు గమనించండి, ఇంతవరకు ఉన్నాయి అవి, ఇవన్నీ వాడికి రంగం రెడీ చేసి పెడుతున్నాయి. వాక్యంలో అచ్చైనా పుల్లైనా తప్పిపోదు నాయనా.